ఇన్ని శ్లోకాల కంటే అతి రహస్యమైన శ్లోకం మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎందుకయ్యా, ఎందుకు నీకు ఆ బాధ? నాకు ఇప్పటి కాళ్ళు నొప్పులు ఎడుతున్నాయి కదా అని అర్జునుడు రాలేదు. ఎందుకు మళ్ళీ గోళ ఈ గోళ అని అంటే ఆయన అనకుండా కూర్చున్నాడు కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకని మళ్ళీ చెప్తున్నాను విను అని చెప్పి సమ్మరైజ్ చేశాడు. ఆ యోగ నిష్ఠ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని ఇంపార్టెంట్. అక్కడతో కృష్ణ పరమాత్మ యొక్క సందేశం అశోచ్యానన్వశోచస్వం అన్న దగ్గర మొదలెట్టి 2వ అధ్యాయంలో 11వ శ్లోకంతో మొదలుపెట్టి 18వ అధ్యాయంలో ఈ శ్లోకంతో ఆగిపోయింది ఉపదేశం. కనుక ఇక్కడ రథంతో ఏమిటి? ఒకటేమిటి, రథం వెళుతున్నంతసేపు, ఈ శరీరం కదులుతున్నంతసేపు సంసారం. శరీరంలో ఉన్న ఏ పనిముట్టు కదలకుండా ఉన్న చోటు ఉంటే ఆ స్థితి మోక్షం. కనుక రథాన్ని కనుక తీసుకొస్తే రథం ఆగిన చోటు ఉన్నదే, ఆ రథం ఆపేసేయాలి. అప్పుడు పరమాత్మ తన శరీరంలోకి తన ఉండే చోటుకు వచ్చేస్తున్నాడు. రథయాత్రలో చూపిస్తున్నది అంతే కదా. రథాన్ని ఆపుతున్నాడా, రథం కూడా మళ్ళీ తిరుగుతోంది. రథం ఆపాలి. ఆ రథం ఆపటం ఉన్నదే ఈ శరీరంలో తిరుగుతున్నటువంటి చక్రాలన్నీ కూడా ధర్మాధర్మగతులు రథాంగకములు. ఆ రథం ధర్మము అధర్మము ఇవి రథ అంగకం. అంటే రథాంగకం అంటే ఏమిటి? రథానికి ముఖ్యమైన అంగం ఏమిటి? చక్రం. కారుకు ముఖ్యమైనది ఏమిటి? చక్రం. ప్రాణాది దశవిధ పవనంబులు ఇరుసు. ఆ ఇరుసు ఉంటేనే కానీ చక్రం తిరుగుతూ ఉంటే ఇరుసు తిరగకుండా ఉండాలి. యాక్సిల్ తిరుగుతుందా? అది ప్రాణం. ఆ 10 పవనాలు చాలా ఇంపార్టెంట్. దేంట్లో ఒకటి తాంబేల్లాగా ఒకటి పనిచేస్తుందట, పాములాగా ఒకటి పనిచేస్తుందట ప్రాణం. ధనంజయ అనేది ఒక ప్రాణం ఉంది. ప్రాణము అపానం యానం ఉదానం సమానం. ఈ 5 కాక ఇంకా 5 ఉన్నాయి. ఏమిటంటే నాగ, కూర్మ. నాగం అంటే పాము, కూర్మం అంటే తాంబేలు. ఇంకో 3 రకాలు ఉన్నాయి. ధనంజయుడు ఇంకోటి ఉంది. కుక్కుట, కోడిలాగా ఒకటి ఉన్నది. ఆ లోపల కోడిలాగా పనిచేస్తుంది ఒకటి, పాములాగా ఒకటి పనిచేస్తుంది, ధనంజయుడిలాగా ఒకటి పనిచేస్తుంది. ధనంజయుడు ఇంకొకటి ఉన్నది మర్చిపోయాను. ఈ 4 చెప్పాను, 5 కనుక మొత్తం ఈ 10 ప్రాణాలు ఉన్నదే యూస్ అన్నమాట. అది వెళుతూ ఉంటే మంచి మార్గంలో వెళ్ళు, చెడు మార్గం వెళ్ళు. కానీ ప్రాణం అనేది ఒకటి ఉండాలి కదా. ప్రాణం ఉంటేనేగా వెళ్ళేది. కారుతో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. కారులో ఉండవలసింది ఏంటంటే కదలకుండా ఒక ఇరుసు ఉండాలి కదా, యాక్సిల్ ఉండాలి కదా. అది ప్రాణం అన్నాడు. రథాంగకములు చక్రాలు ఏమిటన్నాడు? చక్రాలు వెళ్ళేవి చక్రాలే కదా, తిరిగేవి. ధర్మం వైపు తిరగచ్చు, అధర్మం వైపు తిరగచ్చు. ధర్మాధర్మ గతులు రథాంగకములు. బహుళతర బంధంపు చిత్తం. ఏమండి, ఆ గుర్రాలకి ఆ తాడు ఉండాలి. ఆ తాడు గుర్రాల మెడలో గట్టిగా ఉండాలి. ఆ తాడు వీడి చేతిలో గట్టిగా ఉండాలి. మరి కారు వెళ్ళాలంటే స్టీరింగ్ రాడ్ వదిలిపెట్టి కూర్చుంటే ఏమవుతుంది? ప్రమాదమే కదా. కనుక గట్టిగా పట్టుకుని కూర్చుంటారు కదా మీరు. ఆ గట్టిగా పట్టుకునేది ఏమిటన్నాడు? చిత్తం అన్నాడు. బహుళతర బంధము చిత్తం. శబ్దాది విషయజాలము సంచార భూములు చెప్పాను కదా. అభిమాన సంయుతుండైన జీవుండు రధికుడు. వీడు ఇక్కడ కూర్చున్నాడు కదా, కారులో వాడు కారు నా కారు అని వెళ్తున్నాడు కదా. ఈ శరీరం నాది అనుకుంటున్న వాడు ఉన్నాడే, అభిమానం ఉన్నవాడు, దీన్ని అభిమానించుకుంటున్నటువంటి వాడు రథికుడు. ఆత్మానం రథినం విత్తి, అది అర్థం. నారదుడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తున్నాడు మహాభాగవతంలో. అభిమాన సంయుతుండైన జీవుడు. అయితే ఈ మోక్షం ఎట్టా వస్తుందన్నాడు. ఎట్టా వస్తుందిట? శరీరమును రథమును తన వశంబు గావించుకొని. వచనం అక్కడ భాగవతంలో వచనం. శరీరమును రథమును తన వశంబు చేసుకుని అంటే ఏంటి? ఆ శరీరం అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. అట ఆగాలి. అటు వెళ్ళటానికి పెద్ద కష్టమేం లేదు.
ఇటు వెళ్ళడానికి పెద్ద కష్టం లేదు, కానీ వెళ్ళేటువంటి స్వభావం ఉన్నటువంటి దాన్ని వెళ్లకుండా చేయడం కష్టం. మనస్సు ఏదో విషయంలోకి వెళ్ళడం తేలిక, ఈ ఎటు వెళ్లకుండా చేయడం చాలా కష్టం. రాయిని పర్వతం మీదకి తీసుకెళ్ళడం కష్టం, కిందకు తోయటం కష్టం లేదు. పట్టుకోకుండా ఉంటే చాలు, దానంతా అదే జరుగుతుంది. ఏమంటే ప్రయత్నం చేయాలి. రాయిని పర్వతం కొంతవరకు తీసుకెళ్ళాలి, దాన్ని ఆ చేతులు అట్లా పెట్టి ఉంచకపోతే పడిపోతుంది అంతే. అట్లాగే మన ఈ ఆత్మాభ్యాసం కూడా చేస్తూ ఉండాలన్నమాట. చేతులు ఎప్పుడో పెడితే అప్పుడు పడిపోతాం. ఈ రాయి ఆ మౌంటైన్ స్లోప్ మీద ఉందన్నమాట. మీరు తీసుకెళ్లారు, చాలా కష్టం, పైకి వెళ్ళడం కష్టం కదా, కిందకి వెళ్ళడం చాలా తేలిక. అదే అట్లా వెళ్ళేసేసి ఎన్నాళ్ళండి ఈ బాధ, నేను ఈ రాయిని ఎంతసేపు పట్టుకోవాలి అంటే, నువ్వు వదిలిపెట్టు ఏమవుతుందో చూడండి. తమాషా ఏమవుతుందండి, అదన్నమాట మన పరిస్థితి. కనుక ఇప్పుడు మనం ఎన్నాళ్ళు ప్రయత్నం చేయాలి అంటే, ఆ చెయ్యి ఎక్కడ ఉండాలి, అట్ట పట్టుకుని కూర్చోవాలి, లేకపోతే పతనమైపోతాం. ప్రమాదత ప్రచ్యుత కేళికందుక సోపాన పంక్తౌ పతితో యథా తథా. ఆ వివేక చూడడంలో శంకరుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ మేడమెట్ల మీద బంతి పడింది, వాడు పడుకుంటున్నాడు, వాడు కుర్రాడు ఆడుకుంటున్నాడు. ఆ బంతి మేడమెట్ల మీద నుంచి పడుతున్నప్పుడు అది ఎట్లా, విల్ ఇట్ రెస్పెక్ట్ ఆల్ ది స్టేజ్? ప్రతి మెట్టు మీద పడి జాగ్రత్తగా దాన్ని కన్సల్ట్ చేసి పడుతుంది ఆ కిందకి. ఒక మెట్టు మీద పడుతుంది, దన్నుమని 2 పాతాళ లోకంలో పడుతుంది. ఆ విధంగా మన మనస్సు సంసారంలో పడుతుంది. ప్రమాదత ప్రచ్యుత కేళికంద, ప్రమాదం చేత ఆ బాలుడు యొక్క చేతిలో ఉన్నటువంటి బంతి మేడమెట్ల మీద పడినప్పుడు కిందకి ఎట్లా పడుతుంది, ఎంతసేపట్లో పడుతుంది, ఎట్లా పడుతుంది అనేది ఆలోచించుకోమని. ఈ మనస్సు కూడా అట్లా పడిపోతుంది. అందుకని ఏం చేయాలి, అది పడకూడదు అన్నాడు. ఆ విధంగా పట్టుకోవాలి. రైట్. శరీర రూపమైన రథమును తన వశంగు చేసుకుని మహాభాగవత చరణ కమల సేవా నిశితంబైన విజ్ఞాన ఖడ్గంబు ధరించి. పురాణం చెబుతున్నానని అనుకోకండి, చాలా అది ఆ భగవంతుడు వేదవ్యాసుడు ఇది ఆ సమాసం వేశాడు. మహాభాగవతుల యొక్క పాదాలను కడుగుతూ కూర్చోమన్నాడు. మహాభాగవత చరణ కమల, ఆ పాద కమల సేవ నిశితంబైన, వాళ్ళకి ఆ మహాపెద్దలైనటువంటి వాళ్ళ యొక్క సేవ, ఆ మహానుభావులను దర్శించడం, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం, దానివల్ల మనస్సంతా పరిపక్వం పొందుతూ ఉంటే దాని మీద ఈ బుద్ధికి ఒక నిశితంబైన దానికి ఒక తేజస్సు వస్తుందట. ఇట్ గెట్స్ షార్ప్ అండ్. మహాభాగవత చరణ కమల సేవ నిశితంబైన విజ్ఞాన ఖడ్గంబు ధరించి, ఆ విజ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ధరించమన్నాడు. ఆ ఖడ్గంతో దేన్ని కొయ్యాలన్నాడు. అంటున్నాడు, ప్రణవంబు ఘనతర ప్రణవంబు కార్ముకంబు. ఆ ప్రణవం చెప్పానే మంత్రం ఓంకారం, అది ధనుస్సు. శుద్ధ జీవుండు బాణంబు, ఆ జీవుడున్నాడే వాడికి వీటితో ఈ నిర్మలమైనటువంటి ఇది ఏమీ లేకపోతే ఆ రాగి తీసేసిన తర్వాత ఏమిటండి వీడు, సాక్షాత్తు గోల్డ్. అప్పుడు వాడు శుద్ధ జీవుడు. దీంట్లో అశుద్ధం ఏమిటండి, ఆ కాపర్. తీసేసిన తర్వాత ఏమవుతున్నాడండి వీడు, గోల్డ్ అయిపోతున్నాడు. శుద్ధ జీవుండు బాణంబు. ఇక శత్రువులు ఎవరయ్యా, ఈ కార్ముకం, ఈ బాణం ఎవరికి వేయాలన్నాడు. ఎవరికి వేయాలండి, ఎవరి మీద వేయాలండి, ఎవరి మీద వేయక్కల్లా తన స్వరూపంలో నిజానందం మనం ఉండాలయ్యు అంతే. అట్లా కూర్చోవడం. ఆ బుద్ధిలో నుంచి రాగి తీసేసిన తర్వాత బుద్ధి ఎక్కడికి వెళ్తుందండి, బుద్ధిలో ఉన్నదంతా చైతన్యమే, శుద్ధ చైతన్యం. ఆ బంగారం నుంచి రాగి తీసిన తర్వాత బంగారం బయట నుంచి రావాలా, రాగి బంగారం మిగిలిపోతుంది. అది 2వ అధ్యాయంలో 41వ శ్లోకం. వ్యవసాయాత్మక బుద్ధి ఏకా. ఆ బుద్ధిలో 2వ విషయం లేదు. మరి ఏముందండి విషయం, ఆత్మను చూసుకోవడం అనే విషయం ఒకటే ఉంది, 2వ వస్తువు లేదు. మహాభాగవత
చరణ సేవా నిశిష్య చరణ కమల సేవా నిశితమైన విజ్ఞాన ఖడ్గంబు ధరించి పరులు రాగ భయ మదద్వేష క్రోధ లోభ ప్రమోహ మానమత్సరములు మానవేంద్ర అని అంటున్నాడు. అంటే ఆ శత్రువులు ఎవరయ్యా అన్నాడు. ఎవరిని కొట్టాలి బాణంతో అన్నాడు. ఎవరిని కొట్టాలంటే రాగ అంటే కోరికలు, కామ, భయ సంసారం అంటే భయం, చచ్చిపోతానేమో అని భయం, ఆ భయం, మద పొగరమొత్తారు, ద్వేష ఒకళ్ళ ఎందుకు ద్వేషభావం, రాగ భయ మద ద్వేష క్రోధ మీకు తెలుసు కదా కోపం, తీవ్ర కోపం, క్రోధ లోభ గ్రీడ్ ఇతరుల డబ్బు కొట్టేసేద్దాం అనేటువంటి ఆలోచన. ఆ పాండవుల యొక్క 5 ఊళ్ళను కూడా కొట్టేద్దామని దుర్యోధనాడు. వాళ్ళకి ఆస్తి తక్కువ, వాడి ఆస్తి కూడా తీసుకుంటేనే కానీ సంతోషం లేదు. రాగ భయ మదద్వేష లోభ క్రోధ లోభ ప్రమోహ అంటే మోహం అంటే అజ్ఞానం అన్నమాట. నేనే రథాన్ని అని అనుకోవటం. ఏమంటే మన లోపల మనం ఉన్నాం కదా, నేనే కారు అనుకుంటే ఎట్లా ఉంటుంది? నేనే కారు అనుకున్నట్టు ఉంటుంది అన్నమాట. నేనే ఈ శరీరం అనుకుంటాం, అది ప్రమోహం అన్నాడు. పరుడు రాగద్వేష రాగ భయ మదద్వేష క్రోధ లోభ ప్రమోహ మాన ఇవి నా ఇంద్రియాలు, నా కన్ను, నా చెవు, నా ఆస్తి, నా భార్య, నా పుత్రుడు, నా డబ్బు, ఇది మానవ. అంటే వాళ్ళు లెక్క పెట్టుకుని అసెస్ చేస్తున్న, ఇవాల్యుయేట్ చేస్తున్నారు. ఇది నాది, ఇది వాడిది, ఇది నాది, అది వాడిది. లెక్క చూసుకోండి అని అంటలేదు. లెక్క చూసుకోవటం అంటే ఇది అన్నమాట. మానవం అంటే లెక్క పెట్టుకోవటం. లెక్క పెట్టుకునేప్పుడు మనం ఏం చేస్తాం? ఇది నాది, అది వాడిది. రాగ భయమద ద్వేష లోభ క్రోధ లోభ ప్రమోహ మాన మత్సరములు. మత్సరం అంటే ఏమిటి? మనకి లేకపోతే ఇతరులకు ఉందని అడుగుతాం. మత్సరములు మానవేంద్ర ఇవి వీడి శత్రువులు, వీళ్ళని కొట్టేయండి. కనుక శరీరాన్ని కదలకుండా చేయటం అన్నది అది అహంకార రధికుండు రధికత్వం మాని. అహంకారంతో ఉన్నటువంటి ఈ రధికుడున్నాడే వాడు రధికత్వం మానాలన్నాడు. ఆ భాగవతంలో ఉన్న మాటలు మీకు చెప్తున్నానండి. రధికత్వంబు అంటే డ్రైవ్ చేయటం ఆపాలి. ముందు ఈ శరీర యాత్ర మానేసేయాలి. అట్లా కూర్చోవాలి రోజు కాసేపు. రోజుల్లా తిరుగుతూనే ఉన్నాం. కాసేపు ఇట్లా కూర్చున్నావా? రోజుల్లా తిరుగుతూనే ఉన్నాం. కాసేపు అట్లా కూర్చున్నావా? కూర్చోటానికి ప్రయత్నం చేయాలి. ఆ తిరుగుతున్నటువంటి పనిముట్లన్నీ తిరగకుండా చేయటం నేర్చుకోవాలి. అది తపస్సు. ఏం తిరుగుతున్నాయంటే కాళ్లే కాదు తిరిగేది, చేతులే కాదు తిరిగేది, నోరు తిరుగుతోంది, ముక్కు తిరుగుతోంది, ఇంద్రియాలన్నీ తిరుగుతున్నాయి, మనస్సు తిరుగుతోంది, వాక్కు తిరుగుతోంది. కాసేపు కూర్చోలేము మాట్లాడకుండా. కాసేపు కూర్చోలేము ఆలోచించకుండా విషయాలు. ఒక్క క్షణం కూర్చోలేము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మ కృతం కావ్యతే యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. 3వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఒక్క క్షణం కూర్చోడే ఈ సన్యాసి. కృష్ణ పరమాత్మ అంటున్నాడు 3వ అధ్యాయంలో 5వ శ్లోకం. కనుక వీడేమిటన్నాడు అన్నమాట? ప్రవృత్తి 2 రకాలు. ధర్మం లేకపోవడం అంటే ప్రవృత్తి 2 రకాలు. ప్రవృత్తి, నివృత్తి. ఆ వేదోక్తమైనటువంటి ధర్మం 2 రకాలు ఉన్నాయి. అది ప్రవృత్తి. ప్రవృత్తి 2 రకాలు, ధర్మము, అధర్మము. నివృత్తి అంటే ప్రవృత్తి కాకపోవడం అంటే ఏంటి? వృత్తి లేకుండా ఉంటాడు. ఇది పతంజలి యోగ శాస్త్రాల్లో మొట్టమొదటి సూత్రం. యోగ చిత్తవృత్తి నిరోధ. ఆ చిత్తం చేసేటువంటి వృత్తి నిరోధం, అబ్స్ట్రక్ట్. అది చేయకుండా చేయడం. పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం. భక్తి యోగంలో భక్తి సూత్రాలు రాస్తున్నాడు నారద మహర్షి. 7వ సూత్రం అంటున్నాడు సాన కామయమాన నిరోధ రూపత్వాతు. ఏమండి మోక్షం ఎక్కడి నుంచి వస్తుందండి? మోక్షం కావాలి అంటే రాదు.
కావాలి, అది ఉన్నదే నీ స్థితి మోక్షం అని గమనించాలి. ఆ కోరిక కూడా తీసేసేయాలి. కనుక అక్కడ 6 శ్లోకాలు మీకు అన్ని ఇప్పుడు చెప్పేశారన్నమాట. యస్త్వవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాని అవశ్యాని దుష్టాశ్వాయువన సారథేహే. అంటే ఎవడైతే ఈ గుర్రాలకి గనక, గుర్రాల్లో బలహీనం ఉందనుకోండి, ఈ బండి నడవదు కదా, కారులో డిఫెక్ట్ ఉంటే నడుస్తుందా? ఆ గుర్రాలు గట్టిగా ఉండాలి, గుర్రాలు ఏమి పని చేయకుండా ఉండాలి, గుర్రాలు చెడు మార్గంలో పోకూడదు. సారథి వాడు డ్రింక్ అండ్ డ్రైవ్ అని అంటే ఎంత ప్రమాదం. ఇప్పుడు అన్ని చెప్పి చచ్చిపోతున్నారు కదా టీవీలో, డ్రంక్ అండ్ డ్రైవ్. సారథి కనుక ప్రమత్తుడుగా ఉన్నాడు అనుకోండి, డ్రింక్ చేశాడు, తాగేసేసాడు అనుకోండి, వాడిని డ్రైవ్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది అని అంటున్నాడు. నీ సారథి కనుక, నీ బుద్ధి కనుక తాగి ఉన్నాడు అనుకోండి, వాడి రథాన్ని నడుపుతూ ఉంటే నీ పని ఏం కావాలి అంటే యస్తు అవిజ్ఞానవాన్ భవతి. విజ్ఞాన సారథి అన్నాడు కదా. ఇప్పుడు వీడు తాగి ఉన్నాడు అనుకోండి, వీడి పరిస్థితి ఏం కావాలి? లోపల కూర్చున్న వాడి పని. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా అశుచి. ఇంప్యూర్ థాట్స్, ఇండీసెంట్ టాక్. మనసుతో ఆలోచించే ఆలోచనలు దుష్టం, మాట్లాడే మాటలు అసభ్యం, చేసిన చేతలు దరిద్రం. ఇక వీరికి వీరి రథయాత్ర దిగ్విజయంగా కావాలి. ఎట్లా అవుతుంది? అహంకార రధికుండు రధికత్వము మాని నిజానందమ్మన నిజానంద రూపమ్మన ఉండవలయు. ఆ నారదుడు ధర్మరాజుకి చెబుతున్నాడండి. ఆ మహాభావత పరమేశ్వర కరుణావలోకన రూప బలమ్మున అంటే ఏంటి? పరమాత్మ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మనం ఆయన్ని తలుచుకుంటూ ఉంటే ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటే ఆయన నిజంగా చూస్తూ ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది, తెలుస్తుంది నిజంగా. ఆయన యొక్క ఆ కరుణ, ఆయన అట్లా చూస్తూ ఉంటే తుష్టపుష్ట శుభేక్షణ అని విష్ణు సహస్రనామంలో నామం. రామో విరామో విరతో మార్గో నేయో నయోనయ వీర శక్తిమతాం శ్రేష్ఠ. అది కాదు. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానలో ధ్రువ పరర్థి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ. శుభేక్షణ అంటే ఆ పరమాత్మ యొక్క దర్శనం వల్ల ఆ మోక్షం కావాలి అనుకున్న వాళ్ళకి మోక్షం వస్తుంది. నాకు వస్తువులు, సంసారం వస్తువులు అవన్నీ కావాలి అనుకున్న వాళ్ళకి కామార్థిన అర్థిన కామదం, కోరేటువంటి వాళ్ళకి కోరికలు సిద్ధిస్తాయి. నాకు ఏమీ అక్కర్లేదయ్యా అనుకున్న వాళ్ళకి మోక్షం వస్తుంది. పాపిన పాపక్షయం, పాపాలు చేసుకున్న వాళ్ళకి ఆ పాపక్షయం అయిపోతుంది. అందుకని అంటున్నాడు, నువ్వు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. నీ పాపాలన్నీ నేను పోగొడతాను, సందేహం లేదు, డౌట్లెస్ అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. కనుక అక్కడ ఏమవుతుంది? ఆ పరమేశ్వరుడిని నమ్ముకుని అట్లా తపస్సు చేస్తూ ఉంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి, ఆ బుద్ధి అనేటువంటి బంగారంలో ఉన్నటువంటి ఆ రాగి రాలిపోతుంది. ఆ మనస్సులో సంకల్ప రూపంలో ఉన్నటువంటి రాగి బయటపడిపోతుంది. ఆ చిత్తంలో సంసార విషయాలే రోజు 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 క్షణ క్షణం జ్ఞాపకం వచ్చేటువంటి రాగి అది రాలిపోతుంది. ఆ అహంకారం అనేటువంటి పొగరమొత్తనం, ఆ రాగి దాంట్లో నుంచి జారిపోయి పరమ శుద్ధుడుగా తయారవుతాడు. రాగి తీసిన తర్వాత బంగారం శుద్ధి అయిపోతుంది కదా. అది ఆత్మబోధలో పరమేశ్వరుడు చెప్తున్నాడు 67వ శ్లోకంలో. శ్రవణాది విరుద్ధిష్ట జ్ఞానాజ్ఞ పరితాపిత జీవ సర్వమలాత్ ముక్త స్వర్ణవతు ద్యోతతే స్వయం అన్నాడు. ఆత్మబోధ అని చిన్మయానంద చెప్తూ ఉంటాడు. ఆత్మబోధ అని ఒక పుస్తకం ఉంది, శంకరుల వారు రాసి 68 శ్లోకాలు. ఇది 66వ శ్లోకం. 3 శ్లోకాలకి ఇవ్వగల 3వ శ్లోకం చివరి నుంచి అంటున్నాడు, జీవ శ్రవణాదిభి. ఇదిగో శ్రవణం, ఇది వింటూ ఉన్నది చేత, కీర్తనం
మనం దీంట్లో ఉన్న శ్లోకాలు చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, విష్ణోహ స్మరణం ప్రహ్లాదుల్లాగా స్మరించుకుంటూ ఉంటే, అర్చనం వందనం తరచు తరచు లోపల ఉన్న పరమాత్మకి నమస్కారం చేస్తూ ఉంటే, దాస్యం చేసే ప్రతి పని కూడా పరమాత్ముడి పని అని చేసుకుంటూ ఉంటే, ఆంజనేయుడిలాగా ఆయన చేసిన ప్రతి పని రాముడి కోసం అనే, రాముడి పని తప్ప ఆయన సొంత పని ఏం చేయలేదు. అర్చనం వందనం దాస్యం సఖ్యం అర్జునుడిలాగా స్నేహంతో, ఉద్ధవుడిలాగా స్నేహభక్తి, దాస్యం సఖ్యం ఆత్మనివేదనం బలిలాగా బ్యాక్ బోన్ దానం చేశాడు, తల మీద పెట్టేయమన్నాడు, ఈగోని క్రష్ చేసేసాడు. బలి దధిచి వెన్నెముకి ఇచ్చేసేసాడు. ఎంత దానం చేశాడో చూడండి. దధిచి వెన్నెముకి ఇచ్చేసాడంటే ఈ దేని మీద నిలబడుతుందండి తల? అసలు ఏమిటి లైఫ్ ఏమన్నా ఉందా ఇంకా? ఆత్మదానం అంటే పరమాత్మకి ఇచ్చేసేసాడు, నీ ఇష్టం అని సరెండర్. అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదన, ఇది నవధాభక్తి 9 భక్తులు అన్నమాట. శ్రవణాది, శ్రవణం మొదటిగా కలిగిన ఎక్సెట్రా ఇవి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపిత, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ లోపల జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఏమిటవుతుందన్నాడు, జీవ సర్వమలాత్ ముక్త, ఆ మలం అనేటువంటి ఆ రాగి అనేటువంటిది పోతుందన్నాడు. ఆ జ్ఞానం అనేటువంటి అగ్నితో ఆ బంగారం నిప్పులో పెట్టేటప్పటికీ రాగి పోవటం లేదు, అట్లాగే ఇక్కడ కూడా పోతుందిట. పోతే ఏమవుతుందిట, స్వర్ణవతు, స్వర్ణం అంటే బంగారం, బంగారంలాగా వాడంతటా వాడు మెరిసిపోతాడు. ఆ విధంగా మెరుస్తాడంటున్నాడు 66వ శ్లోకంలో. కనుక ఇక్కడ ఆ విజ్ఞాన ఆరు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇది చేయలేదనుకోండి సంసారంలోకి పడతాడు, చేస్తాడనుకోండి తది విష్ణు పరమం పదం. ఆ విష్ణువు యొక్క పరమపదం ఎక్కడికి వెళ్ళాడో యద్గత్వా 15వ అధ్యాయంలో 4వ శ్లోకం, తతః పరం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణి. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 4వ శ్లోకం. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ, ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి తిరిగి లేకుండా ఉంటాడే ఆ చోటుకు వెళ్తాడు. కనుక ఈ విధంగా ఆ రథంతో పోలిక పెట్టాడనమాట. కనుక రథం వెళ్ళటం ఉన్నదే ధర్మ మార్గం, అధర్మ మార్గం. వెళ్లకుండా ఉంటే ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి స్థితి. అంటే ఈ రెండు ప్రవృత్తి అయితే నివృత్తి. ఆ నివృత్తి మార్గం ఉన్నదే అది సంసారం. సంసారానికి అతీతమైనటువంటి మోక్ష మార్గం. అందువల్ల శంకరుడు భగవద్గీతకు భాష్యం రాస్తూ మొట్టమొదటి పంక్తిలోనే రాస్తున్నాడు. అంటే ఆయన భగవంతుడు ధర్మాలన్నింటినీ సృష్టించాట, మరీచి మొదలైనటువంటి ప్రజాపతుల్ని సృష్టించి ప్రవృత్తి మార్గాన్ని ఉపదేశించాడు. తర్వాత సనత్ కుమారుణ్ణి సనక సనందనాథుల్ని సృష్టించి వాళ్ళకి నివృత్తి మార్గాన్ని బోధించాడు. వాళ్ళని మోక్షం నిత్యమోక్షంలో ఉన్న వాళ్ళు సనక సనందనాథులు. మరీచి వాళ్ళు ఏమన్నా ప్రజాపతులు, వాళ్ళు సంసార మార్గంలో ఉన్నవాళ్ళు. కనుక వేదోక్తమైనటువంటి ధర్మం ప్రవృత్తి నివృత్తి అని రెండు అన్నమాట. నివృత్తి వల్ల మోక్షం, ప్రవృత్తి వల్ల సంసారం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రవృత్తి రెండు రకాలు, ధర్మము అధర్మం. అధర్మం వల్ల నరకం, ధర్మం వల్ల స్వర్గం. స్వర్గంలోకి వెళ్ళి తిరిగి రావాల్సిందే, నరకానికి వెళ్ళి కూడా తిరిగి మనుష్య జన్మలోకి రావాల్సిందే. మనుష్య జన్మలో ఇచ్చే తరించాలి. అందువల్ల ఇక్కడ ఈ విధంగా మనం ఆ నాచికేతసుడు అడిగినటువంటి ప్రశ్నకి ఈ విధంగా ధర్మానికి అధర్మానికి అతీతమైనది ఏదన్నా ఉంది అంటే ఇదన్నమాట అనేటువంటి తత్వం, ఆత్మతత్వం అయిపోవటం, ఈ జీవాత్మ పరమాత్మగా నిలబడటం, ఆ స్థితి ఆత్మ సాక్షాత్కారం జరగటం, తన స్వరూప సాక్షాత్కారం జరగటం, అదే భగవద్ దర్శనం అని విషయం తెలుసుకోవాలి. 2 గంటలు అయిందా? హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
కఠోపనిషత్తు ప్రవచనం ఈ రోజున ప్రారంభించుకుందాం. మొన్న మనం ఈ శరీరాన్ని రథంతో పోల్చి ఈ సంసారానికి ఆ రథంతోనే రథయాత్ర దాని యొక్క విశిష్టత, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మార్థాన్ని గ్రహించుకోవటానికి ప్రయత్నం చేశాం. ఉపనిషత్తు ఏమిటి చెబుతున్నది అంటే ఈ శరీరాన్ని రథం అనుకోమంటోంది. ఈ శరీరంతోనే, శరీరంలో ఉండగానే తపస్సు చేసి సాక్షాత్తు మానవుడు భగవంతుడవటానికి ఈ శరీరంలో గమనం చేయాలి. ఈ శరీరంలోనే నికృష్టమైనటువంటి జన్మ ఎత్తడానికి, లేకపోతే ఈ శరీరంతో మోక్షానికైనా వెళ్ళటానికి ఈ శరీరం కావాలి. ఈ శరీరంతో సంసారంలో పడిపోయి కుంగిపోవటానికి కూడా ఈ శరీరంలోనే మనిషి ఇది చేస్తూ ఉంటాడు అనేది గమనించటానికి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని గుర్రాలతో పోల్చటం, శరీరంలో ఉన్నటువంటి ప్రాణాలన్నీ కూడా ఇరుసుతో పోల్చటం. ఎందుకంటే ఇరుసు కదలదన్నమాట. ఇరుసుకి ఏమాత్రం చక్రాలు తిరుగుతూ ఉంటాయి. చక్రాలను ఏమన్నా ధర్మము అధర్మము అనేటువంటి మార్గాలుగా చూపించటం. సంచార భూములు, ఈ గుర్రాలు తిరిగేటువంటి భూములు శబ్దము, స్పర్శము, రూప, రసము, గంధము అని ప్రపంచంలో ఉన్నటువంటి 5 విషయాలను సంచార భూములు, ఆ గుర్రాలు పరిగెత్తేటువంటి ప్రదేశాలను చూపించటం. దీంట్లో ఉన్నటువంటి స్వారీ చేస్తున్నటువంటి సారథి, డ్రైవర్ ఉన్నాడే, అతన్ని బుద్ధితో చూపించటం, బుద్ధిగా చూపించటం. అందులో ఈ బుద్ధి చేతిలో, సారథి చేతిలో ఉన్నటువంటి పగ్గాలు అవి ఏమన్నా మన మనస్సు అని, ఆ మనస్సు ఏమన్నా ఒకవైపు ఆ మనస్సు ఇంద్రియాల మీద అధిష్టానం చేస్తుంది. పగ్గాలు ఒకవైపున గుర్రాల మెళ్లల్లో కట్టి ఉంటాయి, ఒకవైపున ఆ పగ్గాలు బుద్ధి సారథి చేతిలో ఉంటాయి. ఈ పగ్గాలు మనస్సు, ఆ గుర్రాలు ఇంద్రియాలు, ఇక్కడ ఉన్నటువంటి సారథి. ఆ సారథి ఏమన్నా దాని వెనక, సారథి వెనక కూర్చుంటాడు ఈ రథానికి రథస్వామి. ఆయన ఎవరు అంటే సాక్షాత్తు మీరు నేను అయినటువంటి జీవుడు అన్నమాట. అందువల్ల ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఈ జీవుడు సాక్షాత్తు పరమాత్మ అన్నమాట. ఈ శరీరంలో ఉండి కూడా శరీరం అన్నీ కూడా శరీరానికి కట్టినటువంటి ఇంద్రియాలు, రథంలో కూర్చున్నటువంటి వాడికి రథానికి కట్టినటువంటి గుర్రాలతో సంబంధం ఎట్టా లేదో, అదే విధంగా ఈ శరీరంలో కూర్చున్నటువంటి వాడికి, రథంలో కూర్చున్న వాడికి రథానికి సంబంధం ఎట్టా లేదో, దానికి దీనికి చాలా దూరం ఎట్లా ఉందో, అదే విధంగా రథంలో కూర్చున్న వాడికి రథం ఎక్కడికి ఎడుతుందో తెలుస్తుంది, కానీ రథానికి తెలియదు ఎక్కడికి ఎడుతున్నది. రథానికి తెలుస్తుందా? తెలియదు. అదేవిధంగా శరీరంలో కూర్చున్న వాడికి శరీరం ఎక్కడికి వెడుతున్నదో తెలుస్తుంది, కానీ శరీరం జడం. శరీరంలో కూర్చున్నవాడు సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు అనే సంగతి తెలుసుకుని, ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయన సత్యంగా ఉన్నటువంటి వాడు, ఎప్పుడూ ఉండేటువంటి వాడు. త్రికాలాపాత్యం యది అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య యత్తత్ పశ్యసి తద్వద అంటే భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలానికి, 3 కాలాలకి అతీతంగా, 3 కాలాలకి నిత్యంగా, 3 కాలాల వల్ల మార్పు పొందకుండా, క్షయం కాకుండా ఉన్నటువంటి అక్షయమైనటువంటి, అమృతమైనటువంటి, నిశ్చలమైనటువంటి, చలాయమానం కానిటువంటి, వికారాలు పొందినటువంటి, మార్పులు లేనటువంటి ఏ అమృతతత్వం అయినటువంటి ఏ తత్వం ఉందో ఆ తత్వం ఆ జ్ఞానస్వరూపం. అందుకని ఆయన్ని సత్యం అని అన్నారు. సత్యం జ్ఞానం అనంతం. అనంతం అంటే అంతం లేనిటువంటిది. దేశం క్షయం, చచ్చిపోయేటువంటి వాడు కాదు. దేశత ఈ దేశంలో ఉండి తర్వాత దేశంలో ఇంకో చోట ఉండనటువంటి వాడు కాదు. ఎందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు. అందువల్ల అంతం లేదు. అంటే ఇక్కడ ఉండి ఈ శరీరం నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటే ఇక్కడ ఉన్నాను, అక్కడ లేను కదా, దీని తర్వాత లేను కదా అనే క్వశ్చన్ పరమాత్మలో లేదన్నమాట. అందువల్ల దేశత కాలత కూడా అంతం లేదు. ఇప్పుడున్నాడు తర్వాత ఉండడు అనే క్వశ్చన్ లేదు. నత్వేవాహం జాతునాశం నత్వన్నేమే జనాతిపాహ నైవ భవిష్యామ సర్వే వయమతః పరం అని 2వ అధ్యాయంలో 12వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ వ్యాఖ్యానం చేస్తూ, మొట్టమొదట ఉపన్యాసం చెప్పబోతూనే ప్రవచనం చేస్తూ, మొట్టమొదట 2వ వాక్యంలోనే ఆయన జీవుడి యొక్క నిత్యత్వాన్ని చూపించాడనమాట. అందువల్ల ఈ శరీరాల అనిత్యమైనటువంటి శరీరంలో నిత్యమైనటువంటి స్వరూపం జీవుడిది, నాది అని అనుకుని తెలుసుకుని, ఆ నిత్యత్వాన్ని గమనించి అనిత్యమైనటువంటి శరీరంతో సంబంధం ఎక్కువ పెట్టుకోకుండా, తాపత్రయం పెట్టుకోకుండా, శరీరంలో వచ్చినటువంటి మార్పుల గురించి దుఃఖించకుండా,
యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకాలన్నీ మీకు ఫెమిలియర్ గా ఉంటాయి, ఎందుకంటే ఇది రోజు చదువుకునేది. 2వ అధ్యాయంలో ఇవి చాలా ముఖ్యం. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఈ శరీరంతో సంబంధం పెట్టుకున్నప్పుడల్లా, శరీరంలో ముసలితనం వచ్చినప్పుడు, అయ్యో నేను ముసలివాడిని, నీ శరీరం చచ్చిపోతూ ఉంటే నేను చచ్చిపోతున్నాను అనుకుని దుఃఖాలు ఉంటాయి. అందువల్ల శరీరం కాదు నేను, శరీరాన్ని చూస్తున్నటువంటి, శరీరానికి సాక్షిభూతంగా శరీరాన్ని చూస్తూ శరీరం కాకుండా ఉన్నటువంటి వాడిని నేను, శరీరంతో నాకు సంబంధం లేదు. రథంలో కూర్చున్న వాడికి రథంతో ఎట్లా సంబంధం లేదో, రథ చక్రం విరిగిపోతే వాడి చక్రం ఏమి విరగటం లేదు ఎట్లాగో, ఆ విధంగా రథానికి ఇప్పుడు కారులో కూర్చున్న వాడి కారు ఇంజిన్ చెడిపోతే వాడేమీ చెడిపోనట్టుగా, కారులో పెట్రోల్ లేకపోతే వాడికేమీ బాధ లేనట్టుగా, కారు బ్రేకులు చెడిపోతే వాడికేమీ జరగనట్టుగా, ఆ విధంగా అసంగత్వాన్ని గుర్తించాలన్నమాట. ఈ విధంగా గుర్తించడానికి రథం అనేటువంటి ఒక కల్పన, ఒక ఉపదేశం, ఒక ఉపమానం తీసుకొచ్చి మనకి ఈ ఆత్మకి లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి జీవుడికి, వాడు ఉన్నటువంటి ప్రస్తుతం కాపరం చేస్తూ నేను నాది అనుకుంటున్నటువంటి శరీరానికి నిజంగా సంబంధం ఏమీ లేదు అనేటువంటి సంగతిని మనకి బోధపరచడానికి గాను ఉపనిషత్తులో పరమేశ్వరుడే సాక్షాత్తు ఉపదేశం చేస్తున్నాడు. ఇది ఇంకోడు ఎవరో ఋషి రాసింది కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు ముఖంగా వచ్చినటువంటిది ఇది. అందువల్ల ఉపనిషత్తులు శృతులు వినిపించిన మహర్షులు తపస్సు చేస్తూ కూర్చుంటే, ఆ లోపల పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కేసేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు, పరమాత్మగా కూర్చుంటే ఆ జ్ఞానం అంతా కూడాను వేద స్వరూపంలో వాళ్లకు బోధపడింది. ఆ బోధపడింది ఏమి బోధపడింది అనే దానికి వాక్యాలలో వాళ్ళు సర్దిద్దారు, అవి వేద స్వరూపంగా ఆవిర్భవించినాయి. ఆ విధంగా వేదాల్లో ఉన్నటువంటి అంతర్భాగంలోనే ఉపనిషత్తులు. అంత దగ్గరగా ఉన్నటువంటి తత్వం అది అని, అందుకనే దానికి ఉపనిషత్తు అని చెప్పారు. కనుక ఈ విధంగా ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ సారథికి బుద్ధి, ఎప్పుడో డ్రైవర్ చేతిలో మనిషి యజమాని ఉంటాడు కాబట్టి, ఆ డ్రైవర్ సారథి వాడు జాగ్రత్తగా ఉండటం మనకి యజమానికి చాలా ముఖ్యం అన్నమాట. అందువల్ల వాడు ఇంటాక్సికేటెడ్గా ఉండకూడదు. అంటే మన బుద్ధి మత్తతతో ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా ఉండటానికి నిత్యానిత్యమైనటువంటి వస్తువులు ఏమిటి అని, ధర్మ అధర్మం అంటే ఇటు పెడితే ధర్మ మార్గం, ఇటు పెడితే అధర్మ మార్గం అని తెలుసుకుని, రెండు ధర్మ మార్గంలో వెళితే స్వర్గంలోకి వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు, అధర్మ మార్గంలో వెళితే పశువు కీటకం అటువంటి నరకమైనటువంటి జన్మలు ఏర్పడిపోయి తిరిగి ఆ పాపం అంతా క్షయమైన తర్వాత మనుష్య జన్మ వస్తుంది, తిరిగి మళ్ళీ సంసారంలోకి వస్తూ ఉంటాడు. కనుక ధర్మం అటు పెడితే ధర్మం, ఇటు పెడితే ఇది శ్రేయో మార్గం, ఇది ప్రేయో మార్గం అని తెలుసుకుని రెండు మార్గాలు లేకుండా కూర్చున్నటువంటి వాడు అంటే రథం ఆపేయాలన్నమాట. ఆపి అక్కడ కూర్చోవాలి, నిశ్చలంగా కూర్చున్నటువంటి వాడు. అది అర్జునుడు తెలియకుండా చెప్పాడు కృష్ణ పరమాత్మకి. తమువాచ హృషీకేశం స్థాపయ రథం స్థాపయమేష్ హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అన్నాడు. అంటే ఇటు ఏమన్నా కౌరవంలో మార్గం దుర్మార్గం, ఇటువైపున్నా సన్మార్గం పాండవుల మార్గం, అన్ను ఈ రెండింటికి మధ్య నన్ను ఆపేసేసే అన్నాడు. ఆ రథాన్ని ఆపినప్పుడే బ్రహ్మ విద్య ఉపదేశం కలుగుతుంది. రథాన్ని ఆపాలన్నమాట. అది విషాద యోగంలో చాలా ముందు వచ్చినటువంటి ఘట్టం. అందువల్ల అక్కడ ఆ ఇంద్రియాలన్నింటినీ కట్టేయటం అంటే గుర్రాలను కట్టేసేసి ఆ కృష్ణుడితో చెబుతున్నాడు, ఆ బోధ బుద్ధితో చెబుతున్నాడు. బుద్ధి కృష్ణుడు సారథిగా తీస్తున్నవాడు కృష్ణుడు కదా, ఆ కృష్ణుడితో చెబుతున్నాడు నువ్వు ఆపేసేసే అన్నాడు. అంటే జీవుడైనటువంటి వాడు తత్వజ్ఞానానికి తలపెట్టినప్పుడు ఆ శరీరం అనేటువంటి రథాన్ని ఆపాలన్నమాట. ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి శ్లోకాన్ని పురస్కరించుకుని వేదవ్యాసుడు ఇన్స్పైర్ అయిపోయి తను రాసినటువంటి మహాభారతంలో రాసినటువంటి భగవద్గీతకి ఈ బ్యాక్గ్రౌండ్ ఆ రథ కల్పన. తత శ్వేతైర్హయైర్యుక్తో మహతిష్యందనే స్థితౌ మాధవ పాండవైశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధుమతు అని చెప్పిస్తున్నాడు. అక్కడ అప్పుడు ఈ రథంలో బ్రహ్మాండమైనటువంటి రథంలో కూర్చున్నారన్నమాట వీళ్ళు. ఎందుకని రథం మహతిష్యందనే స్థితే, మహత్ అంటే మహత్తర తత్వం, చాలా పూజనీయమైనటువంటి తత్వం, ప్రాణం నిర్మించినటువంటిది. ఇది మనిషి నిర్మించింది కాదు, ప్రాణం నిర్మించినటువంటి శరీరం ఇది. అందువల్ల సాక్షాత్తు ప్రాణానికి అధ్యక్షుడైనటువంటి పరమాత్మ అట్లా కూర్చుంటే ఆయన సన్నిధిలో ఈ శరీరం నిర్మింపబడింది. పరమేశ్వరుడే నిర్మించుకున్నాడు శరీరాన్ని.
పరమేశ్వరుడే నిర్మించుకున్నాడు. కాబట్టి ఈ రథం ఉందే మిగిలిన చూచేటువంటి రథాల కంటే చాలా గొప్పది. ఆ రథం ఉందే ప్రతి ఇంటికి వెళ్ళి రథయాత్ర చేయటం అనేది మీకు చెప్పాను. ప్రతి ఇంటి దగ్గర ఆగటం అనేది ఏమిటి, అన్ని జన్మలు మనం ఎత్తుతూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క ఇంట్లో జన్మ ఎత్తి వచ్చేసేస్తూ ఉంటాం. చివరికి ఎక్కడికి రావాలి, బహునాం జన్మనామంతే, అనేక ఇళ్లలో ఆగి 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 చివరికి రథం ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ దేవుణ్ణి ఏం చేస్తారు, ఆ రథంలో నుంచి దింపి మళ్ళీ లోపలికి తీసుకెళ్లి ఎక్కడ ఉన్నదో అక్కడ తీసుకెళ్లి పెడతారు. ఆ విధంగా మనం కూడా అనేక జన్మల్లో చేసినటువంటి ఈ పుణ్యమైనటువంటి పనుల చేత ఈ రథం ఆపేసే పరిగెత్తుతున్న విషయాల్లో పరిగెత్తుతున్నటువంటి రథాన్ని కట్టేసేసి, ఆ పరిగెత్తుతున్న విషయాల వెంట పరిగెత్తుతున్నటువంటి ఆ గుర్రాలన్నిటినీ కట్టేసేసి, అంటే మనస్సును లాగేసేసి బుద్ధిని లాగి, ఆ బుద్ధిని కృష్ణుడు ఎటా చూస్తున్నాడు లోపలికి, ఆ విధంగా మన బుద్ధిని కూడా బయటకు చూడకుండా లోపలికి ఆ పగ్గాలను పట్టేశాడు. ఇంద్రియాలు కదలటం లేదు, రథం అంతా ఏదంతా ఆపేసేశాడు. అర్జునుడు కృష్ణుడు ఏమన్నా వెనక్కి చూస్తున్నట్టే ఉంటుంది. ఫోటో మీద ఎక్కడ గీత బొమ్మ చూసినా గానీ అట్లాగే ఉంటుంది. అందువల్ల అక్కడ ఆ ధ్యాన యోగం యొక్క పరిస్థితి అన్నమాట. ఆ రథంలో ఆ పిక్చర్ చూపించడం అంటే ఆ రథాన్ని ఆపేసేయాలి, అంటే పగ్గాలు గట్టిగా లాగేయాలి. లాగినప్పుడు మెళ్ళల్లో ఉన్నాయి కాబట్టి తలకాయలన్నీ ఎత్తుకుపోతాయి, ఆ గుర్రం అడుగు వేయలేదు. ఆ విధంగా ఇంద్రియాలనే గుర్రాలను కూడా మనం మనస్సు అనేటువంటి పగ్గం చేత గట్టిగా లాగాలి. పగ్గం బుద్ధి చేత ఉంది కాబట్టి మనస్సుని బుద్ధి లాగాలి, మనస్సు గుర్రాలని లాగుతుంది. ఆ విధంగా బుద్ధిని పరమేశ్వరుడి వైపుకు పంపించినప్పుడు ఈ ఇంద్రియాలనే గుర్రాలు ఏమన్నా ప్రపంచ సంసారం వైపుకు చూడకుండా పరమాత్మ వైపుకు చూస్తాం. దానికి అది శివాలయంలో ఉన్నటువంటి నంది శివుణ్ణి ఎటా చూస్తూ ఉంటుందో, శివాలయంలో ఉన్నటువంటి నంది శివుణ్ణి చూస్తుందా, లోపలికి వెళుతున్న ప్యాసింజర్స్ అందరినీ చూస్తూ ఉంటుందా, నంది వైపే చూస్తూ ఉంటుంది. అందుకని ఆ దేవాలయం పెట్టింది ఎందుకని అంటే మనిషిని ఉద్ధరించడానికే కదా దేవాలయం. మనిషికి ఒక లెసన్ చూపించి వాడు చరితార్థుడు అవటానికి కావలసిన మార్గాన్ని దర్శనం చేయటం మార్గదర్శకంగా ఉండాలనే కదా ఉన్నటువంటి ఈ శరీరం అనేటువంటి దేహో దేవాలయ ప్రోక్త అని భావనోపనిషత్తులో ఉంది. ఈ శరీరం ఉన్నదే దేవాలయం అన్నాడు. ఆ దేవాలయంలో ఎట్లా ప్రవేశిస్తామో అట్లా దేవాలయంలోకి ఒక మాట ప్రవేశించిన తర్వాత ప్రపంచం అంతా వేర్ ఆర్ యూ కీపింగ్, యు ఆర్ కీపింగ్ ఇట్, మేకింగ్ ఇట్ బిహైండ్ యువర్ బ్యాక్. ఆ విధంగా ప్రపంచాన్ని అంతా వదిలిపెట్టేసేసి ఆ లోపలికి మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ మెట్లన్నిటినీ కూడా పరమేశ్వరుడు ముందు చెప్తున్నాడు. అది చెప్పబోయే ముందు ఆయన ఈ శ్లోకాలు ఇంకా ఉన్నాయి చెప్తున్నాడు. ఇంద్రియాలన్నీ చాలా మనస్సు, గుర్రాలు చాలా గొప్పవి. లేకపోతే సంసారంలో కర్మఫలాన్ని అనుభవింపజేసేవి గుర్రాలే కదా, ఇంద్రియాలే కదా. మనకి కావలసినటువంటి సుఖ దుఃఖాలన్నీ వచ్చేది ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడే కదా. అందువల్ల శరీరయాత్ర నడవాలి అంటే కర్మ చేయాలి కదా. మరి స్నానం చేయాలి అంటే చేతులతో నీళ్లు పోసుకోవాలి కదా. మరి ఏదో నిత్యకృత్యం చేయాలన్నా గానీ కర్మ చేయకపోతే కుదరదు కదా. అందువల్ల ఈ కర్మలన్నీ చేస్తూ ఆ యొక్క డ్యూటీలన్నీ చేస్తూ పరమేశ్వరుడు లోపల ఉన్నాడు కాబట్టే ప్రాణం నడుస్తున్నది. ప్రాణం ఉన్నంతసేపే ఈ ఇంద్రియాలన్నీ వాటి వ్యాపారాలు చేస్తాయి. అందువల్ల నా యొక్క ప్రయోజనం ఏమీ లేదు, నా గర్వానికి నా అహంకారానికి ఇక్కడ స్థానం లేదు అని అనుకుంటూ అహంకార త్యాగం చేస్తూ ఆ రథాన్ని కావలసినప్పుడు ఆపుకుంటూ అక్కర్లేనప్పుడు నడిపిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ జీవుడు కాలక్షేపం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని పనులు ఆపమని చెప్పాల. అర్జునుడు ఇంటికి వెళ్ళి నేను భిక్షాటనం చేస్తాను, ఇక్కడ యుద్ధం చేయను అంటే నీ కర్మ నీ గుర్రాలున్నాయే నువ్వు ఆగలేవన్నాడు, నువ్వు ఆపలేవన్నాడు. నువ్వు ఇది అహంకారం చేత నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే నువ్వు ప్రకృతిని స్వామిని వచ్చేసి నీ ప్రకృతి నిన్ను నడిపేస్తుంది, యుద్ధం చేయకుండా నువ్వు క్షణం కూర్చోలేవయ్యా, నువ్వు 5 నిమిషాలు చూడు, ఇక్కడి నుంచి నువ్వు యుద్ధంలోకి నువ్వే దిగుతావు నేను చెప్పకుండాను అని అన్నాడు. అందుకనే 18 అధ్యాయాలు విన్న తర్వాత కృష్ణ పరమాత్మ నేను చెప్పింది విన్నావా అని అడిగాడు. అంతే అర్జునుడిని. అంటే కచ్చిదేత శృతం పార్థత్వ ఏకాగ్రేణ చేతస కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణస్తస్తే ధనంజయ అని చివరిక అర్జునుడిని కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. అయినా నువ్వు కనీసం తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ విన్నావా నువ్వు అన్నాడు. అంటే విన్నదంతా తెలియదు అని తెలియవలసిన అవసరం ఏం లేదు కాబట్టి అందువల్ల ఆయన అన్నాడు నష్టో మోహ విన్నందువల్ల నాకేం ఫలితం కలిగిందో చెబుతున్నాడు. విన్నాను అనే సమాధానం చెప్పకుండా వినకపోతే ఇది జరగదు కదా, ఆ విన్నందువల్ల ఏం జరిగిందో చెప్తున్నాడు.
నష్టో మోహ, నా అజ్ఞానం అంతా నశించిపోయిందన్నాడు. మోహం అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఈ రథం నాది అనుకుంటున్నాడు రథంలో కూర్చున్నవాడు. రథానికి ఏమాత్రం దెబ్బ తగిలినా నాకే తగిలింది అని అంటున్నాడు. కారులో కూర్చున్నవాడు కారుకి పంచర్ అయితే వాడికే పంచర్ అయిందని బాధపడుతూ ఉంటాడు. ఎట్లా బాధపడతాడా? పడడు. ఆ విధంగా శరీరంలో కూడా అంత అసంగత్వం నేర్చుకోవాలి. దాని పేరే నిస్సంగత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మల చిత్తం, నిర్మల చిత్తే నిశ్చల తత్వే మోహ, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, మూఢమతే భజ గోవిందం అని శంకరాచార్యుల వారు ఏమీ చదువుకోనటువంటి వాడికి బజార్లో పోతున్నటువంటి వాడిని ఉద్దేశించి ఈ శ్లోకం చెప్తున్నాడు. నువ్వు ఏమీ చదువుకోక్కర్లేదు, వెళ్ళి 10 మంది మంచి వాళ్ళ దగ్గర కూర్చో అంటున్నాడు. నిస్సంగత్వే సత్సంగత్వే నిస్సంగత్వం. మంచి వాళ్ళ దగ్గర కూర్చో, మంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. సత్సంగత్వే నిస్సంగత్వం. ఎందుకని? వాళ్ళు ఏమన్నా వాళ్ళు బాధ పడుతున్నప్పటికీ అశోచ్యానని విశోచిస్తాం అదన్నమాట. అక్కడ కృష్ణ పరమాత్మ మొట్టమొదటి నోరు తెరవగానే సత్సంగంలో ఉన్నటువంటి మహిమ ఏమిటో చెబుతున్నాడు. మంచి మనుషులంటే ఎవరు అని చూపిస్తున్నాడు అక్కడ. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయినా గానీ వాడు ఆడవడు సుమా అన్నాడు. ఇది అసలు అర్జునుడు నోరు ఎత్తగానే కృష్ణ పరమాత్మ మొట్టమొదటి శ్లోకం ఇది. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితా. ఇక్కడి నుంచి మొదలెడుతుంది గీత ఉపదేశం అంతా కూడా. అక్కడ అంటున్నాడు, జ్ఞానవంతులు ఏడవరన్నాడు, అజ్ఞానవంతులు ఏడుస్తారు అన్నాడు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏమంటుంది, అర్జునుడు శంకరుడు ఏమంటున్నాడు, ఆ జ్ఞానవంతులు ఎక్కడైతే సమావేశపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో అన్నాడు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడైనా పోయేదే అనే సంగతి వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి వాళ్ళు ఆడవరు. జాతస్య ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ఈ శరీరం ఎన్ని మాటలో చచ్చిపోయింది, ఇప్పటికి తావకుండా ఉందా? పుట్టినప్పుడు ఉన్నటువంటి శరీరం ఇప్పుడు ఉందా? లేదు. యవనంలో ఉన్నటువంటి శరీరం ఇప్పుడు ఉందా? లేదు. వార్ధక్యంలో ఉన్నటువంటి శరీరం మరి యవనంలో ఉన్న శరీరానికి చాలా తేడాలు ఉంటాయి. అది అయిన తర్వాత నిదానంగా దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముచ్యతి నశోష్యతి అన్నాడు. అంటే ఏమిటి? ఆ ధీరుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, వివేకవంతుడు వాడు ఈ శరీరంలో కౌమారం వచ్చిపోయింది కదా, ఇన్ఫెన్సీ వచ్చి వెళ్ళిపోయింది కదా, యూత్ వచ్చి వెళ్ళి డిసప్పైర్ అయిపోయింది కదా, అట్లాగే వార్ధక్యం కూడా వస్తుంది. ఆ తర్వాత దాని తర్వాత క్రమంగా మరణం కూడా వస్తుంది. ధీరహ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ ఆడవాడు దాని గురించి అని అన్నాడు. కనుక అటువంటి బుద్ధిమంతుల దగ్గరికి వెళ్ళి సత్సంగత్వే నిస్సంగత్వం, ఈ శరీరాన్ని గురించినటువంటి వ్యామోహం కాస్త తగ్గుతుంది అన్నాడు. తగ్గుతూ ఉంటే నిస్సంగత్వే నిర్మోహత్వం. ఈ శరీరం నేను కాదు, శరీరాన్ని నేను చూస్తున్నాను, నేను సాక్షిని చేత, నేను లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ గుర్రానికి ఏ ఇంద్రియానికి చైతన్యం విషయాలను చూసి ఇది ఈ విషయం అని తెలుసుకునేటువంటి జ్ఞానం అంతా నా వల్లనే వాటికి వస్తున్నది అనేటువంటి విషయం ఉన్నది. నేను వేరు, ఈ శరీరం వేరు, నాకు దీనికి ఏమాత్రం సంగత్వం లేదు అనేటువంటి నిస్సంగత్వాన్ని గ్రహిస్తాడన్నమాట. నిర్మోహత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం. అంటే అప్పుడు మనస్సంతా కూడా విషయాల్లోకి పరిగెత్తకుండా అన్నిటికీ నిత్యో అనిత్యానం, అనిత్యమైనటువంటి శరీరాలకు నిత్యమైనటువంటి తత్వం, చైతన్యం లేనటువంటి ఇంద్రియాదులకి దేహానికి ప్రాణానికి అన్నిటికీ చైతన్యం ఇస్తున్నటువంటి ఆ పరమాత్మ, చేతనానాం నిత్యో అనిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. సమస్తమైనటువంటి ప్రజలకి పుట్టినటువంటి ప్రాణికోటి కల్లా కూడా నిన్ను వాటి కర్మలకి అనుసరించి వాళ్ళకి ఫలాన్ని పంచి ఏర్పాటు చేస్తున్నాడే ఆ పరమాత్మ ఎక్కడ అట్ట ఎవ్వరికి కనిపించకుండా అందరికీ ప్రాణికోటి, ఈ ఆఖరికి చీమ దగ్గర నుంచి ఆఖరికి గడ్డి మొలక దగ్గర నుంచి సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ప్రాణంతో ఉన్నటువంటి జీవరాశులకి, చరాచరాలకి, స్థావర జంగమాలకి, సూక్ష్మాల అన్నిటికీ కూడా నన్ను కర్మఫలాన్ని పంచిపెడుతున్నాడే ఆ పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం నిజంగా ఆగిపోతుంది, ఆ ఇంద్రియాలన్నీ మూసుకుపోతాయి. అదన్నమాట. ఆ విధంగా ఇంద్రియాలు కర్మఫలాన్ని పంచిపెట్టడానికి ఈ విషయం అంతా కూడా లోపల కర్మఫలం అనుభవిస్తూ పరమేశ్వరుడు చూస్తూ కన్ను ద్వారా చూస్తూ ఉన్నాడు అనే సంగతి కన్ను చూస్తూ ఉంటేనే కానీ తెలియదు. కన్ను చూస్తున్నది అనేది తెలుస్తుంది. ఆ శబ్దం ఏదన్నా రూపం కనిపించినప్పుడు కన్ను చూస్తున్నది అని తెలుస్తుంది. రూపాన్ని చూడకపోతే కన్ను కనిపించదు, ఎందుకంటే శుద్ధమైనటువంటి జ్ఞానం ఇక్కడ ఉంది.
అంత సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత 14వ అధ్యాయంలో 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. ఆ శుద్ధ జ్ఞానం ఉన్నదే కనిపించదు, శుద్ధ జ్ఞానం కనిపించదు. ఆ చిత్రం రూపాలు ఉన్నప్పుడు చిత్రాలు కనిపిస్తాయి, తెర కనిపించినట్టుగా, ప్రకాశం కనిపిస్తుంది, కరెంట్ కనిపించినట్టుగా, ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచంలో ఉన్న విషయాలు కనిపిస్తాయి. కానీ విషయాల్ని సేవిస్తున్నటువంటి భోక్త రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు కనిపించడు. కనుక ఆయన్ని కనిపింపజేస్తున్నది ఎట్లాగూ, ఇదిగో ఈ రూపం చూస్తూ ఉంటే చూసేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు లేకపోతే ఇది చూడటం అనేది ఎట్లా జరుగుతుంది అని కనిపించకపోయినా ఒకడు ఉన్నాడు అని కనిపిస్తున్నది, తెలుస్తున్నది. అవి తెలియజేస్తున్నాయి కాబట్టి ఇంద్రియాల కంటే గొప్పవి శబ్దాది విషయాలన్నమాట. అందువల్ల ఇంద్రియే చదవండి. ఇంద్రియేభ్యః పరాహి అర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాత్ న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతిః. ఇంద్రియేభ్యః పరాహి అర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేః ఆత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా